ఐపీఎల్ 2026 అసలైన మజా మొదలైంది. మైదానంలో పరుగుల వర్షం, గ్యాలరీలో అభిమానుల కోలాహలం. ఈరోజు ముల్లాన్పూర్ వేదికగా మరో బిగ్ ఫైట్ జరగబోతోంది. ఒకవైపు గతేడాది రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్, మరోవైపు పక్కా ప్లానింగ్తో వచ్చే గుజరాత్ టైటాన్స్. ఈ యుద్ధంలో గెలిచేదెవరు, చరిత్రను తిరగరాసేదెవరు? మొదట పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఈ టీం ఒక అగ్నిపర్వతంలా ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో గుజరాత్పై శ్రేయాస్ ఆడిన ఆ 97 పరుగుల ఇన్నింగ్స్ గుర్తుందా? అలాంటి మెరుపులే ఈరోజు కూడా చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హోమ్ గ్రౌండ్లో పంజాబ్ను కొట్టడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఎదురుగా ఉన్నది గుజరాత్ టైటాన్స్. ఈ టీం బలం వారి బౌలింగ్ అస్త్రం. మహమ్మద్ సిరాజ్ వేగం, రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం ఏ బ్యాటర్కైనా వణుకు పుట్టించాల్సిందే. ఇక బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, జౌస్ బట్లర్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉండనే ఉన్నారు. గుజరాత్ ఒక్కసారి లయ అందుకుంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇక ముల్లాన్పూర్ పిచ్ పేసర్ల స్వర్గధామం. ఇక్కడ స్పిన్నర్ల కంటే పేసర్లకే వికెట్లు ఎక్కువగా దక్కుతాయి. కాబట్టి టాస్ గెలిచిన టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదే కీలకం. 180+ స్కోరు నమోదైతే చేజింగ్ చేయడం అంత సులభం కాదు. రాత్రిపూట పడే మంచు కురిసే ప్రభావం కూడా మ్యాచ్ ఫలితాన్ని తలకిందులు చేయొచ్చు. మరి ఫైనల్ ప్రెడిక్షన్ ఏంటి? స్టాటిస్టిక్స్ ప్రకారం గుజరాత్కు 52% గెలుపు అవకాశాలు ఉన్నా పంజాబ్ మాత్రం తమ సొంత గడ్డపై తగ్గేదే లే అంటోంది. మరి ఈ హోరాహోరీ పోర్లో విజేతగా నిలిచి పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్లే టీం ఏదో చూడాలి. స్టే ట్యూన్డ్. ఐపీఎల్ వేడి ఇప్పుడే మొదలైంది.